రూట్స్ ఏంటంటే మెల్లిమెల్లిగా అవి అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. దానికి అలవాటు పడుతూ ఉంటాయి ఫర్టిలైజర్ కి. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి రూట్స్ అన్ని వాష్ చేసేసాను. కొత్త కొత్త చిగుళ్ళు వచ్చింది, ఇలా పెద్దగా అయిపోయింది చూడండి. 1 వీకే ఈ రూట్ ఫార్మేషన్ ఇంత బాగా వచ్చేసింది. ఒక 1 మంత్ ప్లాంటే అనమాట. పింక్ కలర్ లో వచ్చాయి చూడండి రూట్స్ అయితే. ఇది ఐరన్ అబ్జార్బ్ చేస్తుంది. 2 మాత్రం బాగా పౌడర్ చేసేసేయాలి. ఇది ఆయిలీ ఉంటుంది. రెగ్యులర్ గా హైడ్రోపోనిక్స్ కి ఫర్టిలైజేషన్ చేస్తుండాలి. లీవ్స్ ఎల్లో అవ్వకుండా గ్రీన్ గానే ఉంటాయి వాటర్ లో ఉన్నా కూడా. బ్రాంచెస్ కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, మన బాల్కనీలో ఎక్కువగా స్పేస్ ఉండకపోవడం వల్ల వాటర్ ప్రాపగేషన్ కూడా చేస్తూ ఉంటాము. అంటే నీళ్ళల్లో పెంచుతూ ఉంటాము. అంటే హైడ్రోపోనిక్స్ అనమాట. హైడ్రోపోనిక్స్ అనవచ్చు, లేకపోతే ఇది ఆక్వాపోనిక్స్ కూడా అనొచ్చు. నీళ్ళల్లోనే మొక్కలు పెంచుతుంటాము. వేరే వేరే మొక్కలు కూడా అలా పెంచాము. అయితే ఈసారి కొత్తగా మాత్రం స్వీట్ పొటాటో పెంచుతున్నాము. సో ఇది చూడాలి, ఇది ఎలా పెరుగుతుందో చూడాలి. ఇప్పుడు మాత్రం ఈ స్వీట్ పొటాటో ఇలా పెద్దగా పెరిగిపోయింది. అంటే వైన్ లాగా ఉంది కదా, ఇలా పెద్దగా పెరిగిపోయింది. స్టార్టింగ్ నుంచి ఏవే ఫర్టిలైజేషన్ వేసామో, ఫస్ట్ ఫర్టిలైజేషన్, తర్వాత మిగతా ఫర్టిలైజేషన్ అంతా ఎలా వేస్తున్నాము, ఇంకా దాని కేర్ ఏంటి, ఎలా పెరుగుతుంది అది, అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాము. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇవి చూసారా వాటర్లో రూట్స్ ఫార్మేషన్ బాగా అయింది కదా. ఈ వాటర్లో పెంచేవి ఏంటంటే స్వీట్ పొటాటో అనమాట. చిలకడ దుంపలు ఉంటాయి కదా, అవి చిన్న ముక్క కట్ చేసేసి ఇలాగా నీళ్ళలో పెట్టేశాను. ఓన్లీ వాటర్లోనే పెంచాలని అనుకుంటున్నాను. జనరల్ గా అయితే స్వీట్ పొటాటో 110 days కి హార్వెస్టింగ్ టైం ఉంటుంది అనమాట. అది నార్మల్ సాయిల్ లో పెరిగితే. ఇప్పుడు వచ్చేసి ఇది స్వీట్ పొటాటో వాటర్ లో పెంచుతున్నాం కదా, అయితే మరి ఎన్ని రోజులకి హార్వెస్ట్ అవుతుందో చూడాలి. ఇది ఫస్ట్ టైం అనమాట వాటర్ లో పెట్టింది. స్వీట్ పొటాటో పీస్ పెట్టి 1 వీకే ఈ రూట్ ఫార్మేషన్ ఇంత బాగా వచ్చేసింది. అయితే ఇది రూట్ ఫార్మేషన్ అయింది, కానీ దీనికి మినరల్స్ అన్నీ కూడా వాటర్లో సరిపోకపోవచ్చు ప్లాంట్ గ్రోత్కి. అందుకే దీంట్లో ఆక్వాపోనిక్స్ అంటే హైడ్రోపోనిక్స్ కానీ ఆక్వాపోనిక్స్లో అయితే ఏంటంటే రెగ్యులర్గా మనము దీంట్లో ఫర్టిలైజర్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి దీనికి యాడ్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ అనమాట. అంటే ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. చాలా చిన్న మోతాదులో వాడుతున్నాను, ఎందుకంటే ఇది 1 లీటర్ వాటర్లో ఉందన్నమాట. ఇలాగే పెంచును. తర్వాత దాన్ని బాక్స్ పెంచడానికి ట్రై చేస్తాను. అది ఒకవేళ దానికి రూట్స్ దుంపలు లాంటివి వస్తున్నాయి అని అనిపిస్తే అప్పుడు వేరే వేరే ఫర్టిలైజర్స్ అవన్నీ ఇవ్వడానికి ట్రై చేయవచ్చు. ఇంకా స్పేస్ సరిపోకపోతే పెద్ద బకెట్స్లో కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది 1 లీటర్ వాటర్లోనే ఉంది కాబట్టి ఈ ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి జస్ట్ 1 పించే వాడుతున్నాను. కేవలం 1 పించే వాడితే వాటికి సరిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఎక్కువ ఘాట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఎందుకు వాడుతున్నామంటే దీంట్లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. ఇది చాలా అవసరం అనమాట. ఇది ఐరన్ అబ్జార్బ్ చేస్తుంది. ఐరన్ అబ్జార్బ్ చేసిన తర్వాత గ్రీన్ లీవ్స్కి ప్రోత్సాహపడుతుంది అనమాట. అంటే లీవ్స్ ఎల్లో అవ్వకుండా గ్రీన్గానే ఉంటాయి వాటర్లో ఉన్నా కూడా. అలాగే బ్రౌన్ స్పాట్స్ అవన్నీ కూడా ఉండకుండా చూస్తాయి అనమాట. క్లోరోఫిల్ ఫార్మేషన్ కూడా పనికొస్తుంది. సో ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 1 పించే వాడుతున్నాను. మంచిగా వాటర్లో మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత ఇలాగ వదిలేయాలి. అది తర్వాత మంచిగా గ్రో అవుతుంది అనమాట. దీనికి ఇంకా పక్కన కూడా బ్రాంచెస్ వస్తున్నాయి. బ్రాంచెస్ కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి అనమాట. ఈ ప్లాంట్ కి స్వీట్ పొటాటోకి చాలా ఎక్కువ లీవ్స్. ఇంకా ఇది వైన్ లాంటిది కదా, అంటే ఒక చాలా పెద్దగా ఇలాగా క్లైంబర్ లాగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మెగ్నీషియం ఏం చేస్తుందంటే వాటర్లో ఉన్న మినరల్స్ ని క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట. మెగ్నీషియం లేకపోతే ఇవి ఏమి కూడా పనికిరావు. అందుకే ఫస్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్ వాడుతున్నాను. మెటబాలిజం అవన్నీ కూడా బాగా పనిచేస్తాయి ప్లాంట్ లో. సో ఈ మెటబాలిజం అంటే మొత్తము ప్లాంట్ అంతా కూడా ఎదుగుదలకి పనికొస్తుంది అనమాట. ఎంజైము ఇంకా అన్ని కూడా ప్రోటీన్ ఫార్మేషన్, సెల్ డివిజన్ అన్నిటికి కూడా ఈ మెగ్నీషియం సల్ఫేట్ పనిచేస్తుంది. అందుకని ఇప్పుడు ఇది వాడుతున్నాము. ఇప్పుడు మనము ఎప్సమ్ సాల్ట్ ఫర్టిలైజర్ వేసేసి 10 days అయింది. అయితే లీవ్స్ అన్ని గ్రీన్గా మంచిగా పచ్చగా ఉన్నాయి చూడండి. ప్లాంట్ కూడా బాగా పెద్ద పెరిగింది. ఎక్కువ బ్రాంచెస్ కూడా వచ్చాయి. అలాగే బ్రాంచెస్ పైన చిన్న రూట్స్ లాగా కూడా వచ్చాయి ఎక్స్ట్రా. ఎందుకు వస్తాయో తెలియదు. ఇవి కూడా మరి రూట్స్ ఫామ్ అవుతాయేమో తెలీదు. అంటే చిలకడ దుంపలు ఫామ్ అవుతాయేమో తెలీదు. కానీ ఇవన్నీ బయటికి ఇలా రూట్స్ వచ్చాయి. రూట్స్ బాగా వచ్చాయి, హెల్దీగా వచ్చాయి. అయితే ఇప్పుడు పింక్ కలర్లో వచ్చాయి చూడండి రూట్స్. అయితే
సన్న సన్నగా ఉన్నాయి, కొన్ని గట్టిగా ఉన్నాయి రూట్స్, అవి బ్రేక్ అవ్వట్లేదు. కొన్ని లేతగా ఉన్నాయి, కొన్ని గట్టిగా ఉన్నాయి. ఆ గట్టిగా ఉన్నాయి మాత్రమే ఈ రూట్స్ ఫామ్ అవుతాయేమో, మనకి దుంపలు ఫామ్ అవుతాయి అనుకుంటా. ఇప్పుడు మనం ఇంకొక ఫర్టిలైజర్ వేస్తున్నాము. రెగ్యులర్ గా మనం ప్లాంట్స్ కి ఎలా వేస్తామో అలాగే దీనికి కూడా వేస్తున్నాము, కాకపోతే అన్ని కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి నువ్వులు వేస్తున్నాము. నువ్వుల్లో ఎన్పికే ఉంటది అనమాట, నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే ఈ నువ్వులు తీసుకున్నాము, నువ్వులు చాలా తక్కువ వేస్తున్నాము. ఇది లీటర్ వాటరే కాబట్టి జస్ట్ 1 pinch మాత్రమే వేస్తున్నాము. తర్వాత ఫుటానా అంటే పుట్నాల పప్పు, దీంట్లో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఒక 6 అలాగ వేస్తున్నాము, ఎందుకంటే కేవలం ఈ ఒక్క ప్లాంట్ కొరకే వాడుతున్నాం కాబట్టి ఇంత క్వాంటిటీ చూపిస్తున్నాను. అన్నిటికీ కలిపి కాదు, జస్ట్ ఒక్కటే ప్లాంట్కి 1 లీటర్ వాటరు, అది కూడా ఇది ఒక 1 month ప్లాంటే అనమాట. తర్వాత వచ్చేసి బెల్లములో ఐరన్ ఉంటుంది, అలాగే పొటాష్, కాల్షియం కూడా ఉంటుంది అనమాట. అందుకనే బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం కూడా చిటికెడు కంటే తక్కువే అనమాట, ఇంత వేస్తున్నాను. ఇది మొత్తం కలిపేసి పౌడర్ చేసేసేయాలి. బెల్లం పౌడర్ చేసినా చేయకపోయినా నీళ్ళలో కలిపేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఈ 2 మాత్రం బాగా పౌడర్ చేసేసేయాలి. ఈ మిశ్రమం ఇలాగుంటుంది. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ లో వేయాలి. దానికంటే ముందు ఏం చేయాలంటే, స్వీట్ పొటాటో మొత్తం రూట్ ఫామ్ అయింది కదా, వాటర్ అంతా చూడండి ఇలాగా నీళ్లు నీట్గా లేవు కదా, ఈ నీళ్ళన్నీ తీసేసేయాలి. ఈ నీళ్లు కూడా మనం ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే చేంజ్ చేస్తూ ఉండాలి. వాటర్ అంతా తీసేసి క్లీన్ చేసేసి రూట్స్ పైన కూడా క్లీన్ చేసేసేయాలి మొత్తం. తర్వాత వాటర్ ఫిల్అప్ చేసేసేయాలి. తర్వాత ఈ పౌడర్ ఈ గ్లాస్ లో మంచిగా మిక్స్ చేసేసేయాలి. దీంట్లో బెల్లం వేసేసి మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్ ఆ వాటర్ లో మిక్స్ చేసేసేయాలి. నార్మల్ వాటర్ మగ్లో ఉంది కదా, వాటర్ మిక్స్ చేసేసేయాలి. ఇది ఆయిలీ ఉంటుంది, ఎందుకంటే నువ్వులు వేసాం కదా, అందుకే ఆయిలీ ఉంటుంది. ఇది రోజుకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలాగ ఒక 4-5 days పెట్టుకోవచ్చు. ఎక్కువగా ఫర్మెంట్ అయినప్పుడు తీసేసేయాలి. అయితే ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజరు వెంటనే తయారు చేసి వేసేసాం కదా, అంటే మనము దాన్ని ఫర్మెంట్ చేయలేదు కదా. ఎందుకంటే ఫర్మెంట్ చేస్తే ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ అయిపోతుంది. ఎంత లిక్విడ్ దాంట్లో డైల్యూట్ చేసినా కూడా చాలా కాన్సన్ట్రేటెడ్ అయిపోతుంది అనమాట. అందుకే మనము వెంటనే వేసేసాము. అందులో దీని రూట్స్ ఏంటంటే మెల్లిమెల్లిగా అవి అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. దానికి అలవాటు పడుతూ ఉంటాయి ఫర్టిలైజర్కి. అది ఫర్మెంట్ అయినా కొద్దీ అది అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే నేను ఫర్మెంటెడ్ సొల్యూషన్ దీంట్లో వేయలేదు. సో ఫ్రెష్ సొల్యూషనే దీంట్లో వేసేసాం కదా. సో మెల్లిమెల్లిగా ఒక 2-3 days అది అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. జస్ట్ 2-3 days తర్వాత నేను తీసేసి మంచిగా రూట్స్ అన్ని వాష్ చేసి దాంట్లో బాక్స్లో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసాను. ఫర్టిలైజర్ వాటర్ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసాను. తర్వాత ఇప్పుడు చూడండి మొక్క అంతా కొత్త చిగుళ్ళు వచ్చింది, ఇలా పెద్దగా అయిపోయింది చూడండి. అంటే ఫర్టిలైజర్ మనము ఈ ఎన్పికే ఫర్టిలైజర్ వేసాం కదా, వేసిన తర్వాత ఈ ఆకులు ఇలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ 2 days ఏం డెవలప్ అవ్వలేదు, నార్మల్గా ఉండింది. తర్వాత ఇలాగ పుంజుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా పెరుగుతుంది. ఇది వాటర్లో పెట్టాను. ఇక్కడ వచ్చేసి స్వీట్ పొటాటో, ఇది వచ్చేసి మనం సాయిల్లో పెట్టామన్నమాట, పాట్లో పెట్టాము. ఇలాగా మనము సాయిల్లో కూడా పెంచుతున్నాము, అలాగే వాటర్లో కూడా ప్రాపగేట్ చేస్తున్నాము.